శ్రీమాతే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 23వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణలను తలుచుకొని పురాణం మొదలు పెడదాం. ఆ వేటగాడు బ్రాహ్మణుడితో ఇలా అంటున్నారు: ఓ స్వామి, నేను ఎన్నో పాపాలు చేశాను. ఒక్క మంచి పని చేయాలన్న ఆలోచన కూడా నాకెప్పుడూ రాలేదు. మంచి చెడు అనే భేదాలు ఉంటాయని కూడా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మృగాలను చంపి వాటి మాంసాన్ని తినటమే. అంతేకాకుండా నాకు దారిలో కనిపించిన వారి దగ్గర నుంచి వస్తువులు తీసుకొని నేను ఆనందపట్టమే. అంతేగాని పక్కవారిని సంతోషపెట్టాలనే బుద్ధి అణుమాత్రం కూడా నాలో లేదు. కానీ మీ దర్శనం కలగటం వలన అనుకోకుండానే నేను ఎంతో పుణ్యం సంపాదించుకున్నాను. అంతేకాకుండా వైశాఖ పురాణం గురించి చెప్పి నాకు ఇంకా పుణ్యాన్ని చేకూర్చారు. నాకు ఇంకా ఎన్నో ధర్మ విషయాలు తెలుసుకోవాలని ఉంది. దయచేసి నన్ను మీ శిష్యునిగా భావించి నాకు ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలియజేయండి. ఎన్నో మంచి విషయాల గురించి నాకు తెలియజేయండి అని ఎన్నో రకాలుగా ఆ బ్రాహ్మణుడిని ప్రార్థించాడు. ఆ బ్రాహ్మణుడు ఇదంతా చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఇలాంటి వేటగాడికి ఇంత సద్బుద్ధి ఎందుకు కలిగింది? ఇది వైశాఖ మహిమే అని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ఇలా అంటున్నారు: ఓయి, నీవు వినాలనుకున్నవి ఏ ధర్మాలు? ధర్మము ఒక్కటి కాదు, ఎన్నో రకాలు, ఎన్నో విధాలు. చేసే పనులని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. కానీ ధర్మం శాశ్వతమే. పనులని బట్టి మనకి ఒక్కొక్కటిగా వివరించబడి ఉంది. కాబట్టి నీవు ఏ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావో చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ వేటగాడు ఇలా అంటున్నారు: స్వామి, నేను ఎందుకు ఇలాంటి వేటగాడి జన్మలో పుట్టాల్సి వచ్చింది? నేను ఏ పాపం చేసుకోవటం వల్ల నాకు మంచి చెడు, జాలి, దయ, దేవుడి మీద ఏమాత్రం భక్తి ఇవేమీ లేని ఇలాంటి నీచమైన జన్మ నేనెందుకు పుట్టాల్సి వచ్చిందో దయచేసి చెప్పమని కోరుకున్నారు. అప్పుడు ఆ శంఖుడనే బ్రాహ్మణుడు కొంతసేపు అలాగే ధ్యానంలో ఉండిపోయారు. అప్పుడు ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇలా అంటున్నారు: ఓయి, నీవు పూర్వజన్మలో పుట్టినప్పుడు స్తంభుడు అనే బ్రాహ్మణుడిగా పుట్టావు. నీవు శ్రీవత్సస గోత్రంలో పుట్టావు. అన్ని వేదాలను కూడా చదివి ఉన్నావు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఉత్తమమైన లక్షణాలతో ఉంటుంది. ఆమె పతివ్రత కూడా. కానీ నీవు ఒక వేశ్య మీద మనసు ఎప్పుడూ లగ్నం చేసుకుని ఉన్నావు. శూద్రునిలాగా ఆచారాలన్నిటినీ వదిలేసి ఎప్పుడూ కూడా ఆమెతోనే కాలం గడుపుతూ ఉండేవాడివి. నీ భార్య నీకు ఆ అమ్మాయికి కూడా ఇద్దరికీ సేవ చేస్తూ నీ మీద ఎంతో ఇష్టంతో భక్తితో ఉండేది. కానీ నీవు ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ నీవు అనుకున్న ఆమె వెనకే తిరుగుతూ ఉండేవాడివి. కానీ నీ భార్య ఎంతో ఓర్పుగా మీ ఇద్దరికీ కూడా సేవ చేస్తూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒకనాడు నీవు భుజించకూడని శూద్రుడు భుజించేటటువంటి గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు ఇవన్నీ కలిపిన మాంసాన్ని తిన్నావు. దానితో నీవు తినకూడని ఆహారం తినటం వల్ల నీకు అనారోగ్యం కలిగింది. నీకు జబ్బు చేయటం వల్ల నీ దగ్గర డబ్బు లేకుండా పోయింది. ఇదంతా చూసి ఆ వేశ్య నిన్ను వదిలి వెళ్ళిపోయింది. కానీ నీ భార్య మాత్రం ఎంతో ఓర్పుతో ఎంతో భక్తిగా నీకు సేవిస్తూనే ఉండేది. అప్పుడు నీ మనసులో పశ్చాత్తాపం కలిగింది. నీవు ఇన్నాళ్ళు ఎందుకు ఇలా ఉన్నానని నీలో నువ్వే బాధపడ్డావు. నీ భార్యకు ఎన్నో రకాలుగా క్షమాపణ చెప్పావు. అప్పుడు ఆమె ఎప్పటి నిన్ను ఓదార్చింది, నీకు నచ్చచెప్పింది. నీవు అధైర్యపడద్దు. జరిగే వాటన్నిటికీ ఎవ్వరూ ఏమీ చేయలేము, జరిగే వాటిని మార్చలేము. కాబట్టి జరగవలసిన దాన్ని చూడాలి. నిన్ను శ్రీమన్నారాయణుడితో సమానుడిగా అనుకుని తను ఎన్నో రకాలుగా నిన్ను సేవించింది. పుట్టింటి నుంచి, బంధువుల నుంచి కాస్త ధనాన్ని తీసుకువచ్చి దాంతో నిన్నెప్పుడూ రక్షిస్తూ ఉండేది. దేవతలందరినీ కూడా నిన్ను రక్షించమని ఎన్నో రకాలుగా ప్రార్థించింది. తన భర్తకు ఆరోగ్యం బాగైపోతే చండికకు రక్తాన్నాన్ని గేదె పెరుగుతో సమర్పిస్తానని మొక్కుకుంది. గణేశుడికి కుడుములు నివేదిస్తానని మొక్కుకుంది. 10 శనివారాలు ఉపవాసం చేస్తానని మొక్కుకుంది. ఇంతేకాకుండా ఇంకా ఎన్నో మానేస్తానని మొక్కుకుంది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు దేవలుడు అనే ఒక ముని సాయంకాలం సమయంలో మీ ఇంటికి వచ్చారు. అప్పుడు ఆమె నీతో అతడు నీకు వైద్యం చేయడానికి వచ్చిన వైద్యుడు అని చెప్పింది. సద్బ్రాహ్మణుడికి సేవ చేస్తే నీకు మంచి జరుగుతుందని ఆమె అనుకుంది. కానీ నీకు అటువంటి పనులు నచ్చవు కాబట్టి నీకు ఆమె అతడు వైద్యుడు అని చెప్పింది. అతడు వచ్చిన మునికి పానకాన్ని నీ చేతులతో ఇప్పించింది. నీవు అతనికి ఇవ్వడం వలన నీకు పుణ్యం కలిగింది. ఆమెకు కూడా మంచి పుణ్యం కలిగింది. అంతేకాకుండా నీ వ్యాధి రోజురోజుకి పెరిగిపోయి ముదిరిపోవటంతో పాటు నీవు కూడా కాలం గడిచే కొద్దీ ఇంకా క్షీణించి చనిపోయావు. నువ్వు చనిపోబోయే సమయంలో కూడా నీకు సేవలు చేసి నీ పక్కనే ఉన్న భార్యను తలుచుకోలేదు. నీవు అప్పటిదాకా ఉన్న ఆ వేశ్యనే తలుచుకున్నావు. తననే పదే పదే తలుచుకుంటూ నీ ప్రాణాలు వదిలేశావు. అది చూసి నీ భార్య ఎంతో బాధపడింది.
అయినా సరే తన చేతికున్న బంగారు గాజుని అమ్మి నీకు దహన సంస్కారాలన్నీ చేయించింది. దాంట్లోనే నీ శరీరాన్ని తను పట్టుకొని నీతో పాటు తను కూడా సహగమనం చేసేసింది. ఆమె పతివ్రత అవ్వటం వలన విష్ణులోకాన్ని చేరుకుంది. అంతేకాకుండా వైశాఖ మాసంలో సాయంకాల సమయంలో ఒక బ్రాహ్మణునికి పానకాన్ని దానంగా ఇవ్వటం వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం దొరికింది. నీవు మరణ సమయంలో కూడా నీచురాలైన ఆ అమ్మాయిని తలుచుకోవటం వల్ల ఇలాంటి జన్మ ఎత్తాల్సి వచ్చింది. వైశాఖ మాసంలో నీవు అనుకోకుండా ఒక బ్రాహ్మణుడికి పానకాన్ని ఇచ్చావు కాబట్టే ఆ పుణ్యం వలననే నీకు ఈ జన్మలో ఇంత మంచి బుద్ధి కలిగింది. అందుకే నీకింతటి గొప్ప ఆలోచన కలిగింది. వైశాఖ పురాణం వినాలనే ఆలోచన కలగటం అంత సామాన్యమైన విషయం కాదు. ఆ పుణ్యం వలనే నీకు ఈ ఆలోచన కలిగింది. నేను ప్రతి సంవత్సరం విడవకుండా వైశాఖ మాస వ్రతాన్ని చేస్తాను. దానివల్లే ఇప్పుడు నీ పూర్వజన్మ అంతా నేను తెలుసుకోగలిగాను. విన్నావు కదా. నీవు ఇంకా ఏ ధర్మాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో చెప్పు, దాని గురించి వివరిస్తాను అని శంఖుడు అనే బ్రాహ్మణుడు ఆ కిరాతకుణ్ణి అడిగారు. ఇక్కడితో వైశాఖ పురాణం 23వ అధ్యాయం సంపూర్ణం. 24వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుందండి.